అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి, చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం దానికి నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం అధికారాన్ని ధ్యేయంగా పెట్టుకుని 3 పార్టీలు కలిసినా కూడా ప్రజలు నమ్ముతారో లేదో అని ఎన్నో అబద్ధ వాగ్దానాలు చేశారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే రకంగా చేయడం జరిగింది. కానీ ఈసారి ప్రజలు ఇంకా బలంగా నమ్మించారు. ఒక బాండుల రూపంలో పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు సంతకం పెట్టి వీటన్నింటిని అమలు చేస్తామని ఇంటింటికి మరి బాండుల రూపంలో ఇచ్చి ఈరోజు ప్రజలకి ప్రభుత్వాల మీద నమ్మకం పోయే పరిస్థితి కల్పించారు. 2 సంవత్సరాల కాలం గడిచింది, ఇచ్చిన ఏ వాగ్దానాలని అమలు చేయలేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఆయన మహిళకు పట్టం కట్టారు. ప్రతి పథకాన్ని కూడా మహిళ పేరు మీద పెట్టారు. ఎన్నో ఇళ్ల స్థలాలను మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ఒక మహిళ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేదు. వంట గ్యాస్ కొరత, నాయకుల్లో నిత్యావసర సరుకులు కూడా మండిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. అలాగే మగవాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా సంపాదించుకుని వద్దామంటే ఏ రంగం చూసినా సరే గతంలో కన్నా కుంటుపడిపోయి ఎవరికి కూడా ఆదాయం వచ్చే మార్గం కనిపించట్లేదు. వెస్ట్ గోదావరిలో ఆక్వా రంగం అనేది వ్యవసాయం, ఆక్వా రంగం కూడా ఎంతో పేరు ప్రఖ్యాత గడిచిన ఆక్వా రంగంలో కూడా మేత ధరని కొంత పెరగడం అన్నది సరిపడే. కానీ ఈరోజు ఒకేసారి అత్యధిక ధరలు పెంచడం, రైతు పంటకు సరిపడా రాబడి రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు గమనిస్తున్నాం. ప్రతి విషయం మీద కూడా ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వేమూరు నియోజకవర్గంలో వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలోనూ ప్రతి నియోజకవర్గంలో అందరూ ఎమ్మెల్యే కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఏ విషయంలోనూ స్పందించడం లేదు. ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. ఈరోజు కరెంటు ఎండ మండిపోతున్న సమయంలో ఫ్యాన్ వేసుకోవాలన్నా, ఏసీలు వేసుకోవాలన్నా కరెంటు బిల్లు వస్తే కట్టలేని పరిస్థితి సామాన్య ప్రజలకు ఉంది. కరెంటు బిల్లు పెరిగితే మళ్ళీ అక్కడి నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలకి కోత విధించే పరిస్థితి ఉంది. ఏ పథకాన్ని కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు ఎంతో పథకాలను కూడా తుంగలో తొక్కి ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత పెండింగ్లో ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమంది అనారోగ్యం పాలైన వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు నిధులు విడుదల చేయక. వీటన్నింటినీ కూడా మరి ఎంత ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం చెల్లించకుండా ఎవరికి వారు అధికారాన్ని అనుభవించడమే కాకుండా ఈరోజు ఇంకా దుస్థితి ఏంటంటే మహిళకి రక్షణ కరువైంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దిశ చట్టాన్ని దాన్ని చట్టంగా తీసుకురాకపోయినప్పటికీ కూడా మహిళలకు భద్రత కరువైంది. గతంలో సామాన్య ప్రజలు మహిళలపై అరాచకాలు చేసేవారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో జనసేన నేతలు మన ప్రాంతంలో చూస్తున్నాం, రైల్వే కోడూరులో చూసాం. అంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా దారుణమైన అరాచకాలు చేస్తూ ఆధారాలతో మహిళలు ముందుకొచ్చి చెప్తున్నా కూడా ఏ రకమైన చర్య తీసుకున్న పరిస్థితులు కనిపించట్లేదు. మరి అధికారం అనుభవించడం ఒకటే మీ ధ్యేయమా, లేకపోతే ప్రజా సంక్షేమం కోరుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించాలి, ప్రజా సంక్షేమ పాలన చేయాలి, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. అనేక వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ఒక వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా ఈరోజు కూడా ప్రజలకి ఎన్నికోడిపోవడం జరిగింది కనుక ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పట్ల ఎంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇంకేంటంటే యువకులను మోసం చేశారు. ముఖ్యంగా ప్రతి యువకుడికి కూడా ప్రతి నెల నిరుద్యోగ భృతి ఇస్తాను, నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికలను వాగ్దానం చేయడం జరిగింది. ఆడపిల్లలకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే అన్ని రంగాల్లో కూడా అనేక రకాల వాగ్దానాలు చేశాడు. ఆఖరికి ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి కూడా బాండ్లు పట్టుకెళ్ళి ఇదిగో మాది గ్యారంటీ అని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా బాండ్లు ప్రతి ఇంట్లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి బాండ్లు కూడా ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. ఇన్ని చేసి ఇవాళ కూడా 2 సంవత్సరాలు అయినా సరే ప్రభుత్వం వచ్చి ఇచ్చిన వాగ్దానాలు ఏది అమలు చేయకోకుండా ఒకే వినాదం అమరావతి అని చెప్పి ప్రజల్ని భ్రమంలోకి దించడం జరుగుతుంది. అప్పులు చేసి అక్కడ వేల ఎకరాలు రైతులను మోసం చేసి
ముందు 38,000 ఎకరాలు, మళ్ళీ 15,000 ఎకరాలు, ఇంకొక 50,000 ఎకరాలు అని చెప్పి ఒక వ్యాపారం చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసం అక్కడ లేని నగరాన్ని, ఒక మైదానంలో ఏమీ లేని ప్రదేశంలో ఒక మహానగరాన్ని సృష్టిస్తారని చెప్పి ఈరోజు కూడా ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. మరి మీరే చెప్తున్నారు ఒక ఎకరాన్ని అభివృద్ధి చేయాలంటే 2 కోట్ల రూపాయలు కావాలని చెప్తున్నారు. అంటే 1,00,000 ఎకరాలకి 2 కోట్లు అంటే 2,00,000 కోట్ల రూపాయలు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారో. మరి కేవలం ఒక వ్యాపారం కోసం, మీ గుత్తేదారుల కోసం, మీ పార్టీలో ఉన్నటువంటి మరి నాయకుల కోసం ప్రజలను మోసం చేయడం, మీ అందరూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఈ రాష్ట్రాన్ని అప్పుల్లోకి దించుతున్నారనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది. మీ యొక్క వైఖరి ఇప్పుడైనా మార్చుకోమని మేము చెప్తా ఉన్నాం. మీరు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోకపోతే త్వరలోనే మీ ప్రజలందరూ కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు. గద్దె దిగాలి సీఎం గా చంద్రబాబు నాయుడు, గద్దె దిగాలి చంద్రబాబు నాయుడు సీఎం గా. జై జగన్. ప్రజలను పడుపడిసే ప్రభుత్వం, ప్రజలను పడుపడిసే ప్రభుత్వం, ప్రజలను పడుపడిసే ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీల్ని, ప్రజలకు ఇచ్చిన హామీల్ని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. అప్పుడు అందరికన్నా ముందుగా మీ ఊరి వార్తలు మా ఊరి వార్త ఛానల్లో వీక్షించండి మరియు జాతీయ తెలుగు దినపత్రిక కూడా వస్తున్న మా ఊరి వార్త చదవండి, చదివించండి. చూడండి, చూపించండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు మీ సపోర్ట్ ని అందించండి. మా యొక్క వాట్సాప్ నంబర్ 9490192323.